అండి ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ కాలము పని అనే టాపిక్ నుండి నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. బి కెన్ డూ ఇట్ ఇన్ 10 days సెపరేట్లీ. హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ బోత్ ఏ అండ్ బి టు ఫినిష్ ది సేమ్ వర్క్ టుగెదర్. ఇక్కడ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. అర్థమైందమ్మా. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఒక పనిని, అర్థమైందా, వాళ్ళిద్దరూ కూడా ఏం పని మనది కానీ ఒకే పనిని, వేరు వేరు పని కూడా కాదు, ఒకే పని ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఏ పనైనా అవనే. బి అనే వ్యక్తి అదే పని, ఏ అనే వ్యక్తి ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 10 రోజులు చేయగలడు. అంటే చూసారా, ఏ అనే వ్యక్తికి ఆ పని చేయడానికి 8 రోజులు పడుతుంటే బి అనే వ్యక్తికి 2 రోజులు ఎక్కువ పడుతుంది సెపరేట్ చేస్తుంటే. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడు, అదే పనిని ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి 8 రోజులు చేయగలడు, బి అనే వ్యక్తి అదే పని ఒక 2 రోజులు ఎక్స్ట్రాతో కలుపుకొని 10 రోజులు చేయగలడు. కానీ మనకి ఇద్దరు కలిపి పని చేస్తే ఎన్ని రోజులు చేయగలడు అనేది క్వశ్చన్ అనమాట. ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పని మనకు తెలియదు, కానీ ఇక్కడ మనకి వాళ్ళ పని అనేది మనకి ఎన్ని రోజుల్లో చేయగలరు అని ఒక హింట్ ఇచ్చాడు. ఏ అనే వ్యక్తి 8 రోజులు చేయగలడు, బి అనే వ్యక్తి 10 రోజులు చేయగలడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ కనుక్కోవడానికి మనకున్న ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎవరి ఎల్సిఎం? వీళ్ళిద్దరూ ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరని ఇస్తారు కాబట్టి దాని నుంచి మనం ఎల్సిఎం తీసుకురావాలి. దేని నుంచి? 8 నుంచి 10 నుంచి మనం 8, 10 యొక్క ఎల్సిఎం తీసుకురావాలి. ఎల్సిఎం తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఏంటి, ఇప్పుడు 8కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 40 అమ్మ. 40 అనేది ఎల్సిఎం అవుతుంది. 40 అంటే ఏంటి, ఈ 40 అనేది 40 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 40 అంటే ఏంటి? 40 ఫర్ ఎగ్జాంపుల్ 40 చెట్లు నాటడం అమ్మ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 40 చెట్లు నాటడం అనేది టోటల్ వర్క్ అవుతుంది. అంటే 40 చెట్లు నాటడానికి ఏ అనే వ్యక్తికి 8 రోజులు పడుతుంది, బి అనే వ్యక్తికి 10 రోజులు పడుతుంది. అయితే రోజుకి ఎన్ని చెట్లు నాటుతాడు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇక్కడ నీకు అప్పుడు ఏం చేస్తావు, ఈ 40ని ఈ 8తో డివైడ్ చేస్తావు. అంటే టోటల్ వర్క్ ని డివైడ్ చేస్తావు. అప్పుడు 40/80 తీసుకుంటే ఏమవుతుంది? 5 అన్నమాట. 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే రోజుకి 5 చెట్లు నాటుతాడు అనమాట. అంటే రోజుకి 5 చెట్లు ఏ నాటడం వల్ల 8 × 5 40 చెట్లు నాటేయగలడు 8 రోజుల్లో. అదే విధంగా బి కూడా రోజుకి ఎన్ని చెట్లు నాటుతాడు అంటే 40/10 తీసుకుంటాం. అంటే 4 అన్నమాట. రోజుకి 4 చెట్లు నాటితే ఇంటూ 10 రోజులు చేస్తే పని 40 చెట్లు అయిపోతుంది. ఎన్ని రోజులకి? 4 రోజులకి. రోజుకి 4 చెట్లు నాటితే 10 రోజులు 40 చెట్లు అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసి రోజుకొచ్చి ఒకరు 5 చెట్లు నాటుతారు, ఇంకో వ్యక్తి 4 చెట్లు నాటుతారు అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, ఇద్దరు కలిసి ఎంత పని చేయగలరు అనేది, ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు రోజుకి ఏ అనే వ్యక్తి 5 చెట్లు, బి అనే వ్యక్తి 4 చెట్లు. రోజుకి ఎన్ని చెట్లు నాటగలరు ఇద్దరి మీద? 9 చెట్లు. 5 + 4 2 కలిపితే 9 చెట్లు నాటుతున్నారు అనమాట. అంటే 9 మొత్తం వరకు ఎంత? టోటల్ 40 చెట్లు నాటాలి. రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నారు? 9 40/9 అనమాట. అంటే వాళ్ళు ఆ పనిని 40/9 days లో చేయగలరు. ఇక్కడ మనకి ఈ 40/9 అనేది ఇక్కడ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి సేమ్ ఆప్షన్ 2 అనేది మనం తీసుకుంటాం అనమాట. అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే 40/9 days లో ఆ పని అయిపోతుంది అనేది ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఇది చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చెప్తా చూడండి. ఇవన్నీ సింపుల్ మోడల్స్ అమ్మ, సింపుల్ అనమాట. వెరీ ఎవరికైనా నా మెటీరియల్ కావాలంటే డెఫినెట్లీ కూడా ఈ నెంబర్కి 199 రూపీస్ పే చేస్తే డెఫినెట్లీ కూడా ఈ నెంబర్కి నేను వాట్సాప్ ద్వారా ఈ మెటీరియల్ అనేది పీడిఎఫ్ రూపంలో డెఫినెట్లీ కూడా ఇస్తాను అనమాట. సెకండ్ క్వశ్చన్ చూద్దామా. సెకండ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. అర్థమైందా? ఏ అనే వ్యక్తి ఒక పని ఉంది, అది 25 days లో పూర్తి చేయగలడు.
అదే విధంగా బి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 30 days. అదే పని బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 30 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ పనో మనకు తెలియదు, అసలు మొత్తం టోటల్ వర్క్ మనకు తెలియదు. కానీ మనం ఏంటంటే ఆ పని ఏ అనే వ్యక్తి 25 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి 30 రోజులు చేస్తాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు ఏం చేశారంటే ఇద్దరు కూడా 5 రోజులు పని చేశారు. ఇద్దరు కూడా 5 days వర్క్ చేశారు. అయితే హౌ మచ్ ఆఫ్ వర్క్ ఈజ్ లెఫ్ట్ అంటే ఇంకేంటి, ఇంకెంత పని మిగిలిపోయింది అనేది క్వశ్చన్. ఇద్దరు 5 రోజులు పని చేసిన తర్వాత ఎంత పని మిగిలిపోయింది? సేమ్, ఏం లేదు. ఇందాక మనం ఏం చేసాం, వాళ్ళు ఎన్ని రోజులు ఆ పని చేస్తారు ఇద్దరు కలిపాను. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఇద్దరు కలిపి 5 రోజులు పని చేసిన తర్వాత ఎంత మిగిలిపోయింది అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఆ విధంగా మనం చేయాలన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్, ఇద్దరి మధ్య ఎల్సిఎం, అసలు టోటల్ వర్క్ మనం క్యాల్కులేట్ చేయాలి. టోటల్ వర్క్ క్యాల్కులేట్ చేయాలంటే 25కి 30కి ఎల్సిఎం తీసుకోవాలి. 25కి 30 ఎల్సిఎం తీస్తే 150. అంటే వీళ్ళు 150 చెట్లు నాటాలమ్మా. 150 చెట్లు నాటాలంటే 25 రోజులు పని చేసేస్తుంటే రోజుకి ఏ వ్యక్తి 6 చెట్లు నాటుతాడు. రోజుకి 6 చెట్లు నాటితే 25 రోజుల్లో 150 చెట్లు నాటేయగలడు. అదేవిధంగా బి అనే వ్యక్తి చూసుకుంటే రోజుకి 5 చెట్లు, రోజుకి 5 చెట్లు చొప్పున 30 రోజులు నాటితే 150 చెట్లు నాటేస్తాడు అనమాట. అంటే ఈ విధంగా అవుతుంది. కానీ రోజుకి ఇద్దరి మీద ఎంత చేస్తున్నారు, 6 + 5 అంటే 11 చెట్లు నాటగలరు. ఇద్దరు కలిసి ఒక రోజుకి 11 చెట్లు నాటారు. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేశారు. అంటే రోజుకి 11 చెట్లు అయితే ఇద్దరు కలిసి 5 చెట్లు నాటారు, 5 రోజులు పనిచేశారు. అంటే 11 × 5 అనమాట. 11 × 5 అంటే ఏమవుతుంది, 55 చెట్లు నాటారు. అంటే నీకు ఆల్రెడీ 150 చెట్లు నాటాలి. 150 చెట్లు 55 చెట్లు నాటేశారు. ఇంకెంత పని మిగిలిపోయింది, 150 - 55, ఇంకా ఎంత అంటే 95 మిగిలిపోతుంది అనమాట. ఇంకా లెఫ్ట్ అవుట్ వర్క్ ఎంత, 95. మొత్తం ఎంత పనులు, 150 చెట్లు అంటే 95 / 150. ఇక్కడ 5 టేబుల్ అనేది 95లో 19 టైమ్స్ పోతుంది. ఇక్కడ 150లో 30 టైమ్స్ పోతుంది. అంటే లెఫ్ట్ అవుట్ వర్క్ ఎంత పని మిగిలిపోయిందంటే 19/30 మిగిలిపోయింది అనమాట. అంటే ఆప్షన్ 3 ఇక్కడ మనకి కరెక్ట్ అనమాట. ఈ విధంగా మనం చేస్తాం. ఇద్దరు కలిసి 5 రోజులు పని చేశారు. రోజుకి వాళ్ళు 11 చెట్లు నాటుతున్నారు. రోజుకి 11 చెట్లు నాటుతుంటే 5 రోజులు పని చేశారంటే 11 × 5 తీసుకుంటే 55 చెట్లు నాటారు. టోటల్ వర్క్ ఎంత చేయాలి, 150 చెట్లు నాటాలి. 150 చెట్లు 55 నాటారంటే ఇంకెంత మిగిలిపోతుంది, 95 చెట్లు ఇంకా చెయ్యాలి. 95 చెట్లు నాటాలి. అంటే 95 మొత్తం వర్క్ ఎంత, 150 చెట్లు. 95 / 150 చేసుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా మిగిలిన అదే ఆన్సర్ అవుతుంది, 19/30 అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ మోడల్ చేస్తాం అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్. ఇవన్నీ బేసిక్స్ అమ్మా. నేను ప్రతిదీ కూడా చాలా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా డెఫినెట్గా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా థర్డ్ క్వశ్చన్ చూద్దామా. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ కెన్ డూ వర్క్ ఇన్ 36 days, బి ఇన్ 32 days. సేమ్ ఏం తేడా లేదు. అదే కాన్సెప్ట్, కొంచెం తేడా ఉంటుంది, చెప్తే చూడండి. ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక పనిని 36 రోజులు చేయగలడమ్మా. బి అనే వ్యక్తి అదే పనిని ఏం చేస్తాడంటే 32 రోజుల్లో 32 days లో వర్క్ చేయగలడు. ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 12 days, ఇద్దరు కలిసి 12 రోజుల్లో ఆ పనిని చేశారు. దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఈజ్ లెఫ్ట్. సేమ్, ఇద్దరు కలిసి ఏం చేశారంటే 12 రోజులు పని చేశారు. 12 రోజులు పని చేసిన తర్వాత ఇంకెంత పని మిగిలిపోయింది, లెఫ్ట్ అవుట్ వర్క్ ఇంకెంత పని మిగిలిపోయింది అనేది క్వశ్చన్. సేమ్ ఎల్సిఎం మెథడ్ లో చేస్తేనమ్మా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. మీకు డైరెక్ట్ గా చేయడం కూడా నేర్పుతా. ఈ మోడల్ ని మనం డైరెక్ట్ చేద్దాం. ఎలా చేస్తానని చెప్తా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని సమ్స్ ఎల్సిఎం మోడల్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు ఎఫిషియన్సీ మోడల్లో డైరెక్ట్ గా చేయొచ్చు. అది ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్తా చూడండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ కూడా ఎలా చేయాలో కూడా మీకు తెలిసి రావాలి. అందుకని ఇక్కడ మనం ఎల్సిఎం కాకుండా డైరెక్ట్ గా చేద్దాం. ఇక్కడ ఏం చేశాడంటే ఏ అనే వ్యక్తి 36 రోజుల్లో ఆ పని చేయగలడు. అదే పని బి అనే వ్యక్తి 32 రోజుల్లో చేయగలడు. అప్పుడు ఇతని ఒక రోజులో అతని యొక్క కెపాసిటీ ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని రోజులు చేయాలి, 36. అంటే ఒక రోజులో అతని యొక్క కెపాసిటీ ఎంత అవుతుందంటే అతని యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 1/36 అవుతుంది. అంటే ఒక రోజులో 1/36 అవుతుంటే ఒక రోజులో 1/36 అవుతుందంటే 12 రోజుల్లో 12/36 అవుతుంది అనమాట.
12/36 అవుతుందంటే ఇది ఎలా తీసుకొచ్చామంటే ఏమీ లేదు. ఇక్కడ 36 రోజులు చేయగలనప్పుడు మనం ఎన్ని రోజులు తీసుకుంటున్నాం? ఒక రోజు అన్నప్పుడు 1/36 తీసుకుంటాం. 12 రోజులు అన్నప్పుడు 12/36 తీసుకుంటాం. లేదా 6 రోజులు అన్నప్పుడు 6/36 తీసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్. లేదా 3 డేస్ అంటే 3/36 తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి 12 డేస్ అన్నాడు కాబట్టి 12/36 తీసుకున్నాం. 12/36 అయితే ఏమవుతుంది? క్యాన్సిల్ చేసుకుంటే 12 టేబుల్ అనేది 1 టైం పోద్ది 12. 36లో 3 టైమ్స్ పోద్ది అనమాట. ఈ విధంగా 1/3 అనేది ఎవరి యొక్క ఎఫిషియన్సీ, ఎవరి యొక్క కెపాసిటీ అవుతుంది? ఏ యొక్క కెపాసిటీ అవుతుంది. అదేవిధంగా బి యొక్క కెపాసిటీ చూద్దాం. బి యొక్క కెపాసిటీ, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే అతను రోజు చేసే పని ఎంత అంటే 1/32. అంటే 32 రోజులు చేయగలరు కాబట్టి 1/32. ఇక్కడ 12 రోజులు చేశాడు అంటే 12/32. ఇక్కడ క్యాన్సిల్ ఏది ఏమైనా ఉన్నాయంటే క్యాన్సిల్ చేద్దాం. 4 టేబుల్ అనేది 12లో 3 టైమ్స్ పోద్ది అనమాట. 32లో 8 సార్లు క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 3/8 మిగిలిపోతుంది. అంటే ఈ విధంగా పనిచేశారు అనమాట. అంటే ఏ అనే వ్యక్తి 1/3 చేశాడు, బి అనే వ్యక్తి 3/8 వర్క్ చేశాడు అనమాట. ఇప్పుడు ఎల్సిఎం క్యాల్కులేట్ చేద్దాం. ఎల్సిఎం చూస్తే 3కి 8కి 24 అనమాట. ఇక్కడ 3 అనేది 8 సార్లు అనమాట. అంతే కదా? 3 అనేది 8. ఇక్కడ 8 అనేది 3. 8 సారీ, ఇక్కడ ఎల్సిఎం క్యాల్కులేట్ చేద్దామా? ఎల్సిఎం క్యాల్కులేట్ చేస్తే 17/24 రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు 12 రోజులు 17/24 వర్క్ చేశారమ్మా. అంటే ఇంకెంత మిగిలిపోయింది? టోటల్ వర్క్ 24 అయితే వీళ్ళు 12 రోజుల్లో 17 చేశారు. అంటే 24/17. 24/17 అంటే 7/24 పని మిగిలిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ మోడల్ చేస్తాం. వెరీ వెరీ ఈజీ అనమాట. ఏం లేదు, ఇక్కడ ఏం చెప్పాడంటే మనం డైరెక్ట్గా చేసాం. ఏ అనే వ్యక్తి 36 రోజులు పని చేయగలడు. బి అనే వ్యక్తి అదే పని 32 రోజులు చేయగలడు. ఇద్దరు కలిసి 12 రోజులు పని చేశారు. అయితే ఇక ఎంత పని మిగిలిపోయింది? ఎల్సిఎం మోడల్లో చేయొచ్చు, కానీ మనం ఎల్సిఎం మోడల్లో చేయలేం. ఎల్సిఎం మోడల్లో చేయకుండా మనం ఏం చేసాం? డైరెక్ట్ మెథడ్లో చేసాం. అంటే అతని యొక్క కెపాసిటీ అవుతుంది ఒక రోజుకి 1/36 అవుతుంది. అంటే 12 రోజులకి 12/36 అవుతుంది. అంటే 12/36 అంటే 12 టేబుల్ అనేది 12లో ఒకసారి క్యాన్సిల్ అయితే 36లో 3 టైమ్స్ పోద్ది. అంటే 1/3 అవుతుంది. అంటే 12 రోజుల్లో అతను 1/3 పని చేసాడు అనే వ్యక్తి. అదే బి అనే వ్యక్తి 32 అవుతుంది. 32 రోజులు పని చేయగలంటే అతని యొక్క కెపాసిటీ ఎంత అవుతుంది? 12/32 అయితే 3/8 వర్క్ చేశాడు. అంటే 1/3కి 3/8కి ఎల్సిఎం క్యాల్కులేట్ చేస్తే 17/24 డేస్ ఆ విధంగా పనిచేశారు. అంటే 17/24 కిందది ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూ అంటే 24 పని చేయాలి. కానీ ఇక్కడ మనకి పైన ఉన్న వాల్యూ పని చేశారు అంటే 17 చేశారు. ఇంకెంత మిగిలిపోయింది? 24 - 17 వేస్తే 7 వస్తుంది. అంటే 7/24 మిగిలిపోయింది అనమాట. అంటే ఆప్షన్ 1 ఈ విధంగా మనం ఈ మోడల్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మోడల్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మోడల్ మీకు ముందుకు వస్తున్నా. అప్లోడ్ స్టేట్ టు మై ఛానల్. ఓకే అండి, బాయ్.